హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని అనుకుంటున్నా. అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నా. యూట్యూబ్కి వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది. ఇప్పటి నుంచో అనుకుంటున్నా వద్దామని మళ్ళీ రిటర్న్ అని. ఫర్ సమ్ రీజన్ రాలేదు. ఫైనలీ ఇవాళ ఒక వీడియో చేద్దామనేసి అనుకున్నా. సో మనం అందరం లైక్ కార్స్ టెస్ట్ డ్రైవ్కి వెళ్ళి ఉంటాం. 30 minutes 1 hour కార్స్ టెస్ట్ డ్రైవ్ చేసి ఉంటాం. ఫస్ట్ టైం కెనడాలో టెస్లా వాళ్ళు 24 hour టెస్ట్ డ్రైవ్ రీసెంట్గా లాంచ్ చేశారు. సో నేను ఇప్పుడు ఆ టెస్ట్ డ్రైవ్కి ఎన్రోల్ అయిన ఉండే ఆ కార్ పికప్ చేసుకుందామని వెళ్తున్నా, టెస్ట్ డ్రైవ్ కార్. సో ఇవాళ 5 PM నుంచి రేపు 5 PM వరకు ఆ కార్ మన దగ్గరనే ఉంటుంది. సో టెస్లా రీసెంట్గా 2025 రిఫ్రెష్డ్ మోడల్ వై లాంచ్ చేసింది. ఆ మోడల్ వైకి మాత్రమే ప్రజెంట్ ఈ 24 hour టెస్ట్ డ్రైవ్ ఆప్షన్ ఉందన్నమాట. నేను ప్రజెంట్ డ్రైవ్ చేస్తుంది టెస్లానే. ఇది నా ప్రజెంట్ కారు. నేను టెస్లా 2 years బ్యాక్ తీసుకున్నా 2023లో. ఇది మోడల్ 3. మోడల్ వై ఏంటంటే కొంచెం ఎస్యూవీ లాగా ఉంటుంది, కొంచెం హైట్ ఉంటుంది. మోడల్ 3 ఈజ్ అ సెడాన్. సో పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. విల్ సీ హౌ ద 24 hour టెస్ట్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ విల్ బీ. అండ్ ఇవాళ ఇంకో థింగ్ నేను కంపేర్ చేద్దాం అనుకున్నది ఏంటి అంటే, నా ప్రజెంట్ మోడల్ 3 రేంజ్ ఎట్లా ఉంటుంది అండ్ ఈ కొత్త మోడల్ వై రేంజ్ ఎట్లా ఉంటుంది అని. ప్రజెంట్ నా కారు 55%లో ఉంది. సో ఎక్స్పెక్టెడ్ రేంజ్ వచ్చేసి 274 kilometers అని చూపిస్తుంది. సో అది మనం యాడప్ చేసుకుంటే 100%కి సమ్వేర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు అరౌండ్ 550 kilometers 100%తో రేంజ్. సో ఈ కొత్త టెస్లా మోడల్ వై ఎంత రేంజ్ వస్తుంది అండ్ నా డే టు డే లైఫ్లో ఈ కార్ ఎట్లా అడ్జస్ట్ అవుతుంది అనేది అన్ని ఫ్యాక్టర్స్ చూద్దాం. ఇది 2025 టెస్లా మోడల్ ఎస్. అసలు మంచి డ్యూయల్ టోన్ కలర్తో చాలా సెక్సీగా దించాడు. యూ కెన్ సీ. మనం కార్ పికప్ చేసుకోవడానికి వీఆర్ చెకింగ్ ఇన్ హియర్ విత్ ది ఎగ్జిక్యూటివ్ అనమాట. సో ఇది మన టెస్లా షోరూమ్ హామిల్టన్లో. ఇది మోడల్ ఎక్స్, ఇది మోడల్ ఎస్. వావ్, ఇక్కడ టెస్లా రోబోట్ కూడా డిస్ప్లేలో పెట్టారు. ఇది మార్కెట్లోకి సూన్ వస్తుంది అనుకుంటా. దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ హియర్. లుక్స్ సో కూల్. ఇట్స్ నేమ్ ఆప్టిమస్. వావ్, ఇట్స్ సో కూల్. సో వచ్చేసింది, ఇట్స్ రెడీ ఫర్ పికప్. మనకి కీ కార్డ్ ఇచ్చేసి ఎగ్జిక్యూటివ్ వెళ్ళిపోయింది ఇప్పుడే. సో దిస్ ఇస్ ది న్యూ మోడల్ వై. కెన్ సీ పాతదాంతో కంపేర్ చేస్తే ఇట్స్ వెరీ స్లీక్. నాకైతే చాలా చాలా నచ్చింది మోడల్. డీటెయిల్స్ అన్నీ చాలా స్లీక్ అండ్ బాగున్నాయి. పాత మోడల్ నాకు పెద్దగా నచ్చలేదు, అందుకే నేను తీసుకోలేదు. ఎస్యూవీ ట్రిమ్ అయినా కూడా ఇది చాలా బాగుంది. ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్కి వెళ్తే ఇట్స్ వెరీ రిఫ్రెష్డ్. అండ్ నా కార్లో గేర్ యాక్చువల్లీ ఇక్కడ ఉండేది, ఇక్కడ అది మారిపోయింది. ఇట్స్ నౌ జస్ట్ ఆన్ ద స్క్రీన్. ఫ్రంట్కి వేస్తే డ్రైవ్ అండ్ రివర్స్ వెళ్ళాలంటే జస్ట్ కిందికి స్వైప్ చేయాలి అండ్ మధ్యలో పెడితే పార్క్. సో దట్స్ ఇట్. అండ్ ఇంకొక చేంజ్ ఏంటంటే ఈ కార్లో ambient లైటింగ్ కూడా ఉంది. నైట్ చూపిస్తాను. ఇట్స్ సో కూల్. సో ఇదే అన్నమాట ambient లైటింగ్లో. ఇది నా 2023 మోడల్ లేదు, బట్ 2024 నుంచి మోడల్స్లో ambient లైటింగ్ వచ్చింది. యాక్చువల్లీ ఇది చూసాక ఒక 1 year తర్వాత తీసుకొని ఉండాల్సిందని చాలాసార్లు రిగ్రెట్ అయినా, బికాస్ ఇది చాలా బాగుంది. మనం ఇక్కడ కలర్స్ స్విచ్ చేసే కొద్దీ డిఫరెంట్ కలర్స్ చేంజ్ అవుతుంది. సో బేసిక్గా అన్ని డీలర్ వెహికల్స్ కూడా బై డిఫాల్ట్ ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్తో వస్తాయి. ప్రజెంట్ నేనేమీ డ్రైవ్ చేయట్లేదు. ఇంటికి మ్యాప్ పెట్టాను, మ్యాప్ పెట్టి దాన్ని ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్లో వదిలేసాను. సో ఇట్స్ డ్రైవింగ్ ఇట్ సెల్ఫ్. బట్ చేతులు అయితే నేను ఎప్పుడైనా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ టెస్ట్ చేసేటప్పుడు చేతులు మాత్రం దగ్గరగానే పెట్టుకోండి. ఎంత నేయాయి కదా, ఎక్కడి వరకు నమ్మగలుగుతామో తెలియదు. సో లేన్ చేంజెస్ అన్నీ అది కరెక్ట్గా చేస్తుంది ఇప్పటివరకు. చాలా కాంప్లికేటెడ్ హైవే పైన ఉన్నా నేను, బట్ స్టిల్ ఇట్ టుక్ ది
రైట్ ఎగ్జిట్. సో లెట్స్ సీ కర్వ్స్ ఎంత స్మూత్గా హ్యాండిల్ చేస్తారో చూద్దాం. ఓకే, పర్లేదు, స్మూత్గానే హ్యాండిల్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ లేన్ ఎండ్ అవుతుంది. ఆ లేన్ ఎండ్ అయ్యేది అది డిటెక్ట్ చేసుకొని లేన్లోకి మర్జ్ అవుతుందా లేకపోతే అదే లేన్లో వెళ్తుందా. ఓకే, నైస్, సిగ్నల్ వేసుకుంది. ఇట్ మర్జ్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు ద రైట్ లేన్. ఓకే, మనం మళ్ళీ నెక్స్ట్ ఇంకో హైవే ఎక్కగానే మళ్ళీ సిగ్నల్ వేసేసుకుంది అటు సైడ్ మర్జ్ అయిపోవడానికి. నేను ఎంత రాశి నడిపిస్తాను, ఇది అంతే రాశి నడిపిస్తుంది. ఓకే, ట్రాఫిక్ స్లోయింగ్ డౌన్. ఏ నడిపిస్తున్న ఫీల్ లేదు. అంటే నేను 1 year బ్యాక్ ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ టెస్ట్ చేసిన. అప్పుడు లాట్ ఆఫ్ సడన్ బ్రేక్స్, లాట్ ఆఫ్ అంటే కొంచెం ఎంతన్నా భయం ఉండేది. బట్ 1 year బ్యాక్తో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా ఇంప్రూవ్ చేశారు ఏఐని, చాలా మంచిగా ట్రైన్ చేశారు. ఇట్స్ డూయింగ్ రియలీ వెల్. నార్మల్ ఒక మనిషి నడిపించినట్టే. అక్కడ లారీ వాడు లెఫ్ట్ సిగ్నల్ వేసాడు, వాడి కోసం మధ్యలో స్పేస్ వదిలింది. వాడికి అర్థం కావట్లేదు, వాడు ఇంకా రావట్లేదు, కానీ వాడి కోసమే ఇంత గ్యాప్ వదిలింది మధ్యలో, వాడు సిగ్నల్ వేసాడని. వావ్, ఇట్స్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. ఎగ్జిట్ తీసుకున్నాం. మా వైఫ్ ఇప్పుడే అంటుంది ఎవరిని కుదరదు కదా అని. నేను అంటున్నా, నా బండి కాదు, డీలర్ బండి, వాడిచ్చిన ఏఐ, వాడిచ్చిన ఆటో పైలట్, అది ఎవరినైనా కుదిరితే అది నాకు సంబంధం లేదు. వాటి ఫీచర్స్ ఇచ్చింది కాబట్టి నేను టెస్ట్ చేస్తున్నా అంతే. ఓకే, నైస్, వెరీ స్మూత్. ఇప్పటివరకు భయపెట్టలేదు నన్ను. చూద్దాం, నేను ఇవాళ ఇంటికి వెళ్ళేంత వరకు ఇంకో 35 kilometers ఉంది. మొత్తం దాన్ని డ్రైవింగ్ చేయనిస్తా. నేను అసలు తీసుకోను, నేను అసలు హ్యాండ్ ఓవర్ చేసుకోను. ఎంత మంచిగా డ్రైవ్ చేస్తుందో చూస్తా. రియలీ సాటిస్ఫైడ్ 1 year బ్యాక్తో కంపేర్ చేస్తే. ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ ఆటో పైలట్ అనేది ఇన్ని రోజులు మనిషి కావాలి, మనిషి లేకుండా ఏ ఎట్లా డ్రైవింగ్ చేస్తుంది, అది అసలు ఎప్పటికీ జరగంది అని నేను అనుకున్నా, చాలామంది కూడా అన్నారు. బట్ ఇప్పుడు చూస్తుంటే మేబీ ఇంకో 1-2 yearsలో ఫుల్ సెల్ఫ్ అటానమస్ డ్రైవింగ్ అనేది మేబీ మనం ట్యాక్సీస్లో, ఊబర్ వెహికల్స్లో కూడా చూస్తామేమో. ఇంకా అసలు డ్రైవరే లేకుండా కార్ సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ మన దగ్గరికి రావడం, మనల్ని తీసుకొని ఇంకెక్కడికైనా వెళ్ళడం అనేది చూస్తామేమో ఇంకో 1-2 yearsలో. దిస్ ఇస్ టూ గుడ్. సో ఇప్పుడే మనము సిటీ ఎంటర్ అయినాము. సిటీ ఎంటర్ అయిన తర్వాత ఇంకా ఎంత ప్రెసిషన్తో డ్రైవింగ్ చేస్తుందో చూద్దాం అనుకున్నా. నేను ఇంకా అప్పటి నుంచి ఆటో పైలట్లోనే ఉంది, నేను ఇప్పటివరకు తీసుకోలేదు డ్రైవింగ్, అదే నడిపిస్తుంది. డిడ్ అ గుడ్ జాబ్ సో ఫార్. సిటీ ఎంటర్ అయిన తర్వాత కూడా ట్రాఫిక్ ఎక్కువన్నా కూడా కన్ఫ్యూజ్ అవ్వట్లేదు. అంటే మనం ఎట్లయితే ఇంటెలిజెంట్ డెసిషన్తో ఆ కారు వాడు ఆగుతాడులే అని చెప్పి వెళ్ళిపోతామో, ఇది కూడా అట్లానే వెళ్తుంది, భయపడి ఆగట్లేదు. లేన్ చేంజ్ జరుగుతుంది. సో ఇంటికి వచ్చేసాము. దిస్ ఇస్ ది కలర్, దిస్ ఇస్ ది బ్యాక్. నాకు ట్రంక్ చాలా నచ్చింది. ట్రంక్ స్పేస్ ఇస్ సో హ్యూజ్. నా క్లటర్ కొంచెం పక్కన పెట్టేస్తే, సో ఒక మ్యాట్రెస్ వేస్తే 2 మనుషులు ఈజీగా క్యాంపింగ్ చేయొచ్చు. చాలా స్పేషియస్ ఉంది ట్రంక్ మాత్రం. స్ట్రైట్గా చూస్తే అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, సైడ్ నుంచి చూపిస్తా. సో అండ్ దీనికి బ్యాక్లో కూడా ఇట్ హ్యాస్ అ స్క్రీన్. మనం యూట్యూబ్ వీడియోస్ కానీ ఆర్ కంట్రోల్స్ కానీ, సీట్ కంట్రోల్స్ అన్నీ వెనకాల కూర్చున్న వాళ్ళు ఇక్కడ నుంచే చేసేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్ మన టెస్ట్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్. ఇవాళ మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఆర్ నేను ఇంకేదన్నా టాపిక్స్ పైన కెనడాలో వీడియోస్ చేయాలంటే కమెంట్ చేయండి. అండ్ సపోర్ట్ మీ, లైక్ ద వీడియో ఇఫ్ మీకు నచ్చుంటే. అండ్ hopefully more videos will be coming soon. Thank you. Bye.